క్యాప్సికమ్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని చాప్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం టర్మరిక్, కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక వేయించుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా అయిపోతుంది. చాప్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకుందాం. ఈలోగా ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ల శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని థిక్ బ్యాటర్లా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, క్యాప్సికమ్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కుక్ అయిపోయింది. మిక్స్ చేసుకున్న శనగపిండి వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాం. దోశలాగా ఫామ్ అయింది కదా, మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడిన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంది. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.